So good morning to students. Good morning, sir. Morning. So today we are going to discussing about rural technologies and its problems. Rural technologies and its problems. This is the concept for discussing today's concept. ఇక్కడ సాంకేతిక పరిజ్ఞాన అభివృద్ధి వలన ఇప్పుడు మనకి ఇంతవరకు సాంకేతిక పరిజ్ఞానం యొక్క లక్ష్యాలేమి అంటే గ్రామీణ ప్రాంతంలో గ్రామీణ ప్రాంతానికి సంబంధించినటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయడంలో అనుసరించవలసినటువంటి లేదా ఉంచుకోవలసినటువంటి లక్ష్యాల గురించి మనం తెలుసుకున్నాం. అట్లాగే ఆ గ్రామీణ సాంకేతిక పరిజ్ఞానంలో ఇప్పటి వరకు వచ్చినటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని మనం అన్ని రంగాలలో ఏ రకమైనటువంటి సాంకేతిక పరిజ్ఞానం అనేటువంటిది వచ్చిందో మనం తెలుసుకోవడం జరిగింది. అయితే ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవడం వల్ల కొన్ని ప్రతికూల ప్రభావాలు కూడా కలిగేటటువంటి అవకాశం ఉంది. అంటే దీనివల్ల మ్యాక్సిమం ఎక్కువ అనుకూలమైనటువంటి ఫలితాలే ఉంటాయి. కానీ కొన్ని అడ్వర్స్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు మనం టాబ్లెట్స్ తీసుకుంటే జ్వరం టాబ్లెట్ తీసుకుంటే ఏమైతుంది, మనకి జ్వరం తగ్గుతుంది. కానీ ఆ జ్వరం టాబ్లెట్ యొక్క సైడ్ ఎఫెక్ట్స్ అనేటువంటివి కిడ్నీ మీద విపరీతంగా పడుతుంది. అంటే 50% ఆఫ్ ది ఫంక్షన్ కిడ్నీ తగ్గిపోతుంది అనమాట. పారాసెటమాల్ 650 mg ఒకటి తీసుకుంటే 50% పనితీరు మందగిస్తున్నాడు, తగ్గిపోతుంది. ఎవరిది? కిడ్నీది. అట్లా ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవడం వల్ల ఈ మానవాభివృద్ధికి అవకాశమైనటువంటిది ఏర్పడుతుంది. అంటే ఉత్పాదకత పెరుగుతుంది, తద్వారా మానవాభివృద్ధి పెరుగుతుంది, తద్వారా గ్రామీణాభివృద్ధి పెరిగి దేశాభివృద్ధి పెరుగుతుంది అనేటువంటిది దాంట్లో నిర్వివాదాంశం. కానీ ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని మనము ఎక్కువ ప్రయోజనాలు ఇచ్చేటట్లుగాను మరియు ప్రతికూల ప్రభావాలు తక్కువగా ఉండేటట్లుగా వాటిని అభివృద్ధి చేసుకోవాలి. అలా చేసుకోని పక్షంలో వాటి యొక్క దుష్పరిణామాలు అనేటువంటివి విలువ కట్టలేనివిగా ఉంటాయి. ఉదాహరణకి మనకు ఆధునిక ఉత్పత్తి పద్ధతుల వలన హరిత విప్లవం సాధించడం. హరిత విప్లవం అనేటువంటిది 1960-70 ప్రాంతంలో భారతదేశంలో ఆహార ధాన్యాల ఉత్పత్తిలో వచ్చినటువంటి మార్పునే మౌలికమైనటువంటి మార్పునే హరిత విప్లవం అని చెప్పేసి అన్నాము. సో హరిత విప్లవం అనేటువంటిది ఆహార ధాన్యాలు, అంటే హరిత విప్లవం ఫలితంగా ఆహార ధాన్యాల ఉత్పత్తి అనేక రెట్లు పెరిగింది. అప్పుడు ఎకరాకు 10 బస్తాలు పండేటువంటివి ఎకరాకు 30-40 బస్తాలు పండే పరిస్థితి వచ్చింది. అట్లాగే గోధుమ విస్తారంగా పండింది అనమాట. సో ఈ రకంగా అనేక పప్పు ధాన్యాల్లో కొంచెం తక్కువే, కానీ మిగతావి అన్ని ఉత్పత్తులు కూడా ఈ అనేక రెట్లు పెరగడం అనేటువంటిది జరిగింది. సో దీన్ని ఆ వ్యవసాయ ఉత్పాదకత అనేటువంటిది అనేక రెట్లు పెరిగింది. దీన్నే మన వ్యవసాయ ఆర్థికవేత్తలు హరిత విప్లవం అని చెప్పేసి పిలిచినారు. ఈ హరిత విప్లవం వల్ల ఆహార ధాన్యాల ఉత్పత్తి 1951లో 51 మిలియన్ టన్నులు ఉండగా అది ప్రస్తుతం దాదాపు 300 మిలియన్ టన్నులకు చేరింది. దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏమంటే ఈ యొక్క హరిత విప్లవమే. హరిత విప్లవం లేకపోతే ఆహార ధాన్యాల కొరతతో కొట్టుముట్టాడేటువంటి పరిస్థితి భారతదేశంలో ఉండేది. కానీ ఈ హరిత విప్లవ ఫలితంగా అందరికీ కావలసినటువంటి ఆహార ధాన్యాలను సరఫరా చేసుకోగలిగే పరిస్థితిలో ఉన్నాం. అయితే ఈ హరిత విప్లవం వల్ల చాలా కొన్ని ప్రతికూలమైనటువంటి ప్రభావాలు కూడా చోటు చేసుకున్నాయి. ఏంటి ఆ ప్రతికూల ప్రభావము? ఇక్కడ సన్నకారు రైతులకు తగిన లబ్ధి పొందలేదు. అంటే సన్నకారు రైతులు అనేటువంటి వాళ్ళు తక్కువ భూమి ఉంటుంది, వాడు నీటిపారుదల సదుపాయాలు కల్పించుకునేటువంటి స్థితిలో ఉండడు. కాబట్టి ఆధునిక పద్ధతుల్లో వ్యవసాయము చేయలేడు. కాబట్టి వాడు ఈ పెద్ద రైతులు లేదా ఆ పెట్టుబడి, అంటే
వ్యవసాయం అనేటువంటిది హరిత విప్లవ ఫలితంగా ఒక పెట్టుబడి కార్యకలాపంగా తయారైపోయింది. అంటే మందులు కొట్ట క్రిమిసంహారక మందులను విపరీతంగా వాడడం, రసాయనిక ఎరువులు వాడడం, తర్వాత ఈ యొక్క ఉన్నత సేద్య పద్ధతులను అనుసరించడం, వ్యవసాయ రంగంలో యాంత్రికీకరణ అనేటువంటిది పెరగడం. ఈ కారణాల వల్ల వ్యవసాయం అనేటువంటిది అల్లాటప్ప రైతులు చేసేటువంటి పని కాకుండా అది ఎంతో పెట్టుబడితో కూడినటువంటి కార్యకలాపంగా మారింది. దానివల్ల సన్నకారు రైతులు పూర్తిగా లబ్ధి పొందలేకపోయారు. ఇప్పుడు 2 ఎకరాలు, 1 ఎకరా ఉన్నటువంటిది ఉండేవాడు నీటిపారుదల సదుపాయం బోర్‌లేపిచ్చో లేకపోతే నీటిపారుదల సదుపాయాలు కల్పించుకొని ఆధునిక ఉత్పత్తి పద్ధతులైనటువంటి ఈ యొక్క ట్రాక్టర్‌లను ఉపయోగించడమో, లేకపోతే మంచి అధిక దిగుబడినిచ్చేటువంటి విత్తనాలను ఉపయోగించడమో, పురుగు మందులను వాడి చీడపీడలను నివారించడము, ఈ రకంగా అనేక ఆధునిక ఉత్పత్తి పద్ధతులను అనుసరించలేడు. ఏది ఎకరం 2 ఎకరాలు ఉండేవాడు, 3 ఎకరాలు, 5 ఎకరాలు ఉండేవాడు. కాబట్టి ఎప్పుడైతే 10 ఎకరాలు, 20 ఎకరాలు అనేటువంటి వాడు భారీ స్థాయిలో ఉన్నప్పుడు వాడు ఆ రకంగా హరిత విప్లవానికి ఫలితాలను ఆస్వాదించే విధంగా వాడు ఆ రైతులు ఉంటారు కాబట్టి తద్వారా లబ్ధి పొందుతారు. కానీ ఈ సన్నకారు రైతులు అనేటువంటి వాళ్ళు ఈ యొక్క బాగా పెట్టుబడి కార్యకలాపంగా మారడంతో వాటిని భరించే పరిస్థితిలో ఈ వ్యవసాయదారులు చిన్నకారు రైతులు అనేటువంటి వాళ్ళు లేరు. అంతేకాకుండా యాంత్రికీకరణ ఫలితంగా అంటే వ్యవసాయ రంగంలో అన్ని కూడా యంత్రాలు వచ్చేసినాయి. అంటే కలుపు తీసేకి యంత్రాలు వచ్చినాయి. స్ప్రే చేసేకి కావాల్సినటువంటి యంత్రాల సాయంతో స్ప్రే చేసేటువంటి పరిస్థితి వచ్చింది. ఈ రకంగా విత్తనాలు వేసేకి క్రాప్ ఆ పంటను పూర్తిగా హార్వెస్ట్ చేసేకి పూర్తిగా పంట కోతకు కూడా ఈ యంత్రాల సాయంతోనే నడుస్తుంది. ఇలాంటి పరిస్థితి వల్ల గ్రామీణ ప్రాంతాలలో ఉద్యోగ అవకాశాలు అనేటువంటి సన్నగిల్లి నిరుద్యోగ సమస్య అనేటువంటిది పెరిగింది. అంటే హరిత విప్లవం వల్ల ఆహార ధాన్యాలు అనేటువంటివి బాగా పెరిగినాయి. అంటే హరిత విప్లవంలో అంటే ఉపయోగించినటువంటి ఆ యొక్క విత్తనాలు గాని, అంటే సంకరజాతి విత్తనాలు గాని, క్రిమిసంహారక మందులు ఇవన్నీ కూడా కొత్త టెక్నాలజీని ఉపయోగించి ఇవన్నీ కనుగొనబడినాయి. తద్వారా ఉత్పాదకత అనేటువంటిది పెరిగింది. కానీ తద్వారా సన్నకారు రైతులకు పెట్టుబడి కార్యకలాపంగా మారడంతో వాళ్ళు లబ్ధి పొందలేదు. అట్లాగే వ్యవసాయ యాంత్రికీకరణ ఫలితంగా నిరుద్యోగ సమస్య అనేటువంటిది పెరిగింది. అంతేకాకుండా ఆదాయ అసమానతలకు హరిత విప్లవం అనేటువంటిది కారణమైనది. ఆదాయ అసమానతలు ఎందుకు ఏర్పడినాయి? ఇక్కడ ఈ యొక్క ఎక్కడైతే నీటిపారుదల సదుపాయాలు ఉన్నాయో, ఎక్కడైతే సారవంతమైనటువంటి భూమి ఉందో అక్కడ మాత్రమే ఈ యొక్క సాంద్ర వ్యవసాయ ప్రాంతాల కార్యక్రమం కానీ, సాంద్ర వ్యవసాయ జిల్లాల కార్యక్రమం చేపట్టడం అనేటువంటిది జరిగింది. ముఖ్యంగా పంజాబ్, అట్లాగే ఆంధ్రప్రదేశ్లో వెస్ట్ గోదావరి, తమిళనాడులో ఉన్నటువంటి తంజావూరు, ఈ రకంగా ఎక్కడైతే నీళ్లు పుష్కలంగా నీటిపారుదల సదుపాయాలు ఉన్నాయో అక్కడ మాత్రమే ఈ రకమైనటువంటి పద్ధతులను అనుసరించినారు. తద్వారా అక్కడి ప్రజల యొక్క ఆదాయం అనేటువంటిది అనేక రెట్లు పెరిగింది. కానీ ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలు, మిగిలినటువంటి ప్రాంతాలు అనేటువంటివి తగినటువంటి ఆదాయాన్ని పొందలేక అప్పుడు అసమానతలు అనేటువంటివి పెరిగినాయి. అంటే కొన్ని ఎక్కువ ఆదాయం ఉన్నటువంటి ప్రాంతాలు గాను, మరికొన్ని ఆదాయం లేనటువంటి ప్రాంతాలు గాను ఇక్కడ పూర్తిగా అసమానతలు అనేటువంటివి చోటు చేసుకున్నాయి. కాబట్టి ఈ హరిత విప్లవం వల్ల కొన్ని ప్రతికూలమైనటువంటి హరిత విప్లవానికి ఉపయోగించేటువంటి సాంకేతిక పరిజ్ఞానం ఫలితంగా కొన్ని ప్రతికూల పరిస్థితులు ఉన్నాయి. అంటే నిరుద్యోగ సమస్య పెరిగింది, ఆదాయ సమానతలు పెరిగినాయి, అట్లాగే వ్యవసాయం అనేటువంటిది పెట్టుబడి కార్యకలాపంగా మారిపోయింది. అట్లాగే పర్యావరణంలో విపరీతంగా ఈ మందులు అనేటువంటివి క్రిమిసంహారక మందులు మోతాదుకి మించి వాడడం ద్వారా పర్యావరణం కూడా దెబ్బతింది. అంటే గాలి కాలుష్యం అనేటువంటిది పెరిగింది. అట్లాగే భూ కాలుష్యం కూడా పెరిగింది. రసాయనిక ఎరువులు విపరీతంగా అవసరానికి మించి వేయడం వల్ల భూమి తన యొక్క సహజ గుణాన్ని కోల్పోయి దాని యొక్క దిగుబడి లేదా ఉత్పాదక శక్తి అనేటువంటిది కొంత మేరకు తగ్గింది. సో ఈ రకమైనటువంటి ప్రతికూల పరిస్థితులు ఉన్నాయి ఈ సాంకేతిక పరిజ్ఞానం ద్వారా. కానీ ఈ యొక్క సరైనటువంటి రీతిలో ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవాలి. తక్కువ ప్రతికూల పరిస్థితులు ఉండేటట్లుగా వాటిని మినిమైజ్ చేసుకుంటూ
అధిక లాభాలు ఉండేటట్లుగా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవాలి. ఆ విధమైనటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసుకోవాలి. ఇక రెండవది, కొన్ని ఉత్పత్తులను అంటే వ్యర్థాలను, వాటి నుంచి కొన్ని ఉప ఉత్పత్తులను లేదా వస్తువులు తయారు చేసుకోవచ్చు. అటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని క్రమేణా డెవలప్ చేసుకుంటూ వస్తున్నారు. ముఖ్యంగా వ్యవసాయ సంబంధమైనటువంటి చెత్త నుండి, అంటే వ్యవసాయ సంబంధమైనటువంటి వ్యర్థాలు నుండి ఉపయోగకరమైనటువంటి వస్తువులు తయారవుతాయి. ఇప్పుడు తౌడు, అంటే మనం వడ్లాడించినప్పుడు జిన్నాలో తౌడు తౌడు వస్తుంది. ఆ తౌడు నుంచి నూనె తీయొచ్చు. అట్లాగే పంచదార పరిశ్రమలలో బగాసి అనేటువంటిది ఒక పిప్పి ఏర్పడుతుంది కదా, ఆ అదంతా కూడా ఆ బగాసితో పార్టికల్ బోర్డులు, అంటే బోర్డులు కొన్ని అట్టపెట్టెల మాదిరిగా అడ్డం పెట్టుకునేటువంటి పార్టికల్ బోర్డ్స్ తయారవుతాయి. అట్లాగే అరటి, అనాస నాడుల ద్వారా, అంటే అరటి దానిలో కానీ అనాస నాడుల ద్వారా కానీ ఈ వస్త్ర పరిశ్రమలో ఉపయోగించేటటువంటి, అంటే వాటిని యొక్క నాడులను వస్త్ర పరిశ్రమలో ఉపయోగిస్తారు. ఈ నార సంచుల తయారీలో, అంటే ఇప్పుడు గోను సంచులు కానీ ఇంకొక రకమైనటువంటి సంచులు కానీ, ఇప్పుడు మన బ్యాగులు, కొన్ని రకాలైనటువంటి బ్యాగులను నేస్తూ ఉంటారు అమ్మడానికి. సో అటువంటి బ్యాగులను తయారు చేయడానికి ఉపయోగపడతాయి. సో ఇవన్నీ కూడా అరటి, అనాస పండ్లు, అనాస యొక్క నాడులను ఉపయోగించి వీటిని తయారు చేస్తారు. అట్లాగే నీటి గుంటలలో, సరస్సులలో పెరిగేటటువంటి మొక్కలు బయోగ్యాస్ ఉత్పత్తికి తోడ్పడతాయి. ఈ బయోగ్యాస్ అనేటువంటిది ఈ యొక్క వ్యర్థాలన్నీ కూడా, నీటి కుంటలో పెరిగేటటువంటి మొక్కలన్నీ కూడా, మొక్కలు సరస్సులో పెరిగే మొక్కలన్నీ తీసుకొచ్చి దాన్ని బయోగ్యాస్ ఉత్పత్తిని, అంటే ఒక కుప్పలేసేసి ఒక చిన్న చిన్న బావుల మాదిరిగా ఉండేటటువంటి వేసి బయోగ్యాస్, అంటే పేడ, పశువుల పేడ ఇవన్నీ వేసేటువంటి వాటిని వేసి బయోగ్యాస్ ను తయారు చేయడానికి ఉపయోగిస్తాం. అట్లాగే వేరుశనగ పొట్టు, ఆ వేరుశనగ పొట్టు అనేటువంటిది వంట చెరుకుగా ఉపయోగిస్తారు. అంటే వేరుశనగ పొట్టు అంటే వేరుశనగకాయలు ఒలిసిన తర్వాత తుప్పులు ఉంటాయి కదా, వాటిని ఏం చేస్తారు, హోటళ్లలో కొన్ని చోట్ల ఆ తుప్పులన్నీ కూడా ఆ పొయ్యిలోకి వేసి వంట చెరుకుగా, అంటే వంటలు చేయడానికి లేదా ఇతర కార్యక్రమాల కోసం దీన్ని ఉపయోగిస్తారు. కాబట్టి వీటిని మనకు చాలా వ్యవసాయ వ్యర్థాలు ఉన్నాయి. వీటిని సమర్థవంతంగా ఉపయోగించుకోగలిగితే తద్వారా ఉపయోగమైనటువంటిది ఉంటుంది. కాబట్టి సాంకేతిక పరిజ్ఞానం అనేటువంటిది ఇటువంటి వాటిని పూర్తిగా వాడుకునేటట్లుగా సాంకేతిక పరిజ్ఞానాన్ని డెవలప్ చేయాలి మరింతగా. సో ఆ రకంగా సాంకేతిక పరిజ్ఞానం వీటన్నింటిని వాడుకునేటటువంటి సాంకేతిక పరిజ్ఞానంలో ఇంకా పూర్తిగా ముందుకు పోలేనటువంటి పరిస్థితి ఉంది. ఈ రకమైనటువంటి ఇబ్బందులు అనేటువంటివి ఉన్నాయి. ఇక పురాతన ఎడ్ల బండ్ల స్థానంలో ఆధునిక ఎడ్ల బండ్లను తయారు చేసినారు. దీనిలో 3 టన్నుల బరువును రవాణా చేయవచ్చు. అంటే ఇంతకుముందు పురాతన ఇప్పుడు కట్టి బండ్లు ఉండేటివి, మహా అంటే అక్కడ ఒక 4-5 మంది కూర్చుంటే అక్కడ ఫుల్ అయిపోయింది. లేదా ఒక అర్ధ టన్ను కూడా వేయకనే అది ఫుల్ అయిపోయింది అనమాట. ఎందుకంటే పెద్ద చక్రాలు ఉండేటువంటివి, చెక్కతో తయారు చేసినటువంటివి, వాటికి కమ్మీలు అనేటువంటివి ఉండేటివి. సో వాటిలో రవాణా చేయడం అనేటువంటిది చాలా కష్టంతో ఉంది. తర్వాత ఏమైంది, ఇప్పుడు టైర్ బండ్లు వచ్చినాయి. టైర్లుండి చెక్కలు వేసి ఇప్పుడు ప్రజెంట్ అమల్లో ఉన్నటువంటి బండ్లు ఇవి బాగా బరువును రవాణా చేయగలిగేటటువంటి అవకాశం ఉన్నటువంటిది. కాబట్టి ఈ రకమైనటువంటి టెక్నాలజీ వచ్చింది. సో వాటిని, కాకపోతే కొంచెం ఖర్చుతో కూడుకున్నటువంటి వ్యవహారం, ఎక్కువ దానికి అయ్యేటటువంటి ఖర్చు, దీనికి అయ్యేటువంటి ఖర్చు చాలా రెట్లు ఎక్కువ. సో అది ఒక రకమైనటువంటి ఇబ్బంది. అట్లాగే వ్యవసాయ వ్యర్థాలతో పశువుల పేడ మరియు ఈ యొక్క వ్యవసాయ వ్యర్థాలు వేస్ట్ అంతా కూడా ఉంటుంది కదా, కొన్ని పంట పొలాలను తొలగించిన తర్వాత ఉన్నటువంటి వేస్ట్ కానీ, ఈ నీటి కుంటల్లో పెరిగేటటువంటి వేస్ట్ మొక్కలు కానీ, ఇవన్నీ కూడా వాటిని అన్ని కుప్పేసేసి దాంట్లోకి ఆ బావి మాదిరిగా ఉంటుంది, బావి ఏర్పాటు ఉంటుంది, ఇది ఆ గుంత మాదిరిగా వాటిలోకి వేసి తద్వారా ఈ యొక్క గోబర్ గ్యాస్ ను ఉత్పత్తి చేసుకునేటువంటి ప్లాంట్లు ఉన్నాయి.
ఈ పేడను అంటే పశువుల నుంచి వచ్చేటువంటి పేడను వాడడం వల్ల కొంచెం వంట చెరకుగా కలపను వాడడంతో అటవీ సంపద క్షీణిస్తుంది. ఈ బానే ఉంది. ఈ పేడంతా కూడా పశువుల నుంచి వచ్చేటువంటి పేడంతా కూడా గోబర్ గ్యాస్‌ని వాడుకోవడం కోసం అంతా కూడా దాంట్లోకేసేస్తాం. ఏసేసిన తర్వాత పేడలు లేనప్పుడు పిడకలు అనేటువంటివి రావు. ఎప్పుడైతే పిడకలు రావో వంట చెరకు కోసం ఉపయోగించేటటువంటి పిడకలు లేకపోవడంతో దాన్ని ఆటోమేటిక్‌గా ఇంగా వంట చెరుకు కోసం కలపను వాడడం అనేటువంటిది ప్రారంభమైంది. సో, గోబర్ గ్యాస్ అయితే కనుక్కున్నాం. అదో రకమైన టెక్నాలజీ. బాగానే ఉంది కదా! అని చెప్పేసి అనుకోని, ఆ పేడంతా కూడా దాంట్లోకి వేస్తే, ఆ పేడ అనేటువంటిది ఉండడం అక్కడ దాంట్లోకేయడం వల్ల పేడ అందుబాటులో లేదు. అందువల్ల పేడను పిడకలుగా మార్చే అవకాశం లేదు. పిడకలుగా మార్చి వంట చెరకు వాడేటువంటి అవకాశము లేదు. దానివల్ల ఏమైతుంది వంట చెరకు కోసము సమీప ప్రాంతాల్లో ఉన్నటువంటి అడవులను వంట చెరుకుల కోసం సమీప ప్రాంతాల్లో ఉన్నటువంటి అడవులన్నింటిని కూడా ఆహ్, నరుక్కొని వాటిని వంటగా ఉపయోగించుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది. తత్ఫలితంగా అటవీ సంపద అనేటువంటిది క్షీణించింది. ఇప్పుడు బయోగ్యాస్ కనుక్కుంటే అది మంచిదే. కానీ తద్వారా ఏమైంది ఇండైరెక్ట్‌గా వంట చెరుకుకు డిమాండ్ పెరిగి తద్వారా అటవీ సంపద అనేటువంటిది క్షీణించింది. అట్లాగే ప్రతి గోబర్ గ్యాస్ ప్లాంట్ అనేటువంటిది రన్ కావడానికి ఖచ్చితంగా ప్రతి యజమానికి కూడా ఎన్నుండాల 3-10 పశువులు ఉండాల. ఊరకనే పశువులు లేనప్పుడు గోబర్ గ్యాస్ ద్వారా గ్యాస్ అనేటువంటిది ఉత్పత్తి కాదనమాట. కాబట్టి ప్రతి వ్యక్తి ఖచ్చితంగా వాటిని కలిగి ఉండాల. అంతేకాకుండా వాటి యొక్క నిర్వహణ కూడా తెలిసి ఉండాల. నీటి కొరత అనేటువంటిది ఉండకూడదు. చలికాలంలో గ్యాస్ తగ్గిపోయేటటువంటి అవకాశం కూడా ఉంది. ఈ సమస్యలను అధిగమించే విధంగా తగిన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవాలి. గోబర్ గ్యాస్ అయితే కనుక్కున్నారు. కానీ తద్వారా ఏమైతుందంటే సమస్య ప్రతి వ్యక్తి, ప్రతి కుటుంబం కూడా 3-10 పశువులను కలిగి ఉండాలి. పశువులు లేకపోతే ఈ యొక్క గోబర్ గ్యాస్ ప్లాంట్ అనేటువంటిది నిర్వహించడము కష్టం. అంతేకాకుండా ఆ నిర్వహణ విధానం అనేటువంటిది నిర్వాహకునికి తెలిసి ఉండాలి. అట్లాగే నీటి కొరత అనేటువంటిది ఉండకూడదు. ఈ చలికాలంలో గ్యాస్ పూర్తిగా తగ్గిపోతుంది. ఎందుకంటే కుళ్ళిపోయేటటువంటి తత్వం తగ్గిపోతుంది. ఎండకైతే ఎండాకాలంలో అయితే వాటికి పూర్తిగా కుళ్ళిపోయేటటువంటి గుణం ఎక్కువగా ఉంటుంది. ఆ వేడికి అందుకే ఎక్కువ గ్యాస్ ఉత్పత్తి అయ్యేటువంటి అవకాశం ఉంది. కానీ చలికాలంలో అలాంటి పరిస్థితి ఉండదు. అందువల్ల ఆ గోబర్ గ్యాస్ అనేటువంటిది తగ్గిపోతుంది. తద్వారా గ్యాస్ ఎప్పుడైతే తగ్గిపోతుందో వంట చేసుకోవడానికో లేదా నీళ్లు కాంచుకోవడానికో ఈ రకంగా వాటికి ఉపయోగించుకున్నటువంటి అవకాశము ఉండదు. కాబట్టి చలికాలంలో సైతం నీటిని కాచుకోవడానికి లేదా గ్యాస్ అనేటువంటిది అధికంగా ఉత్పత్తి చేసే విధంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని కొంత మార్పు చేసుకోవాల్సినటువంటి అవసరము ఉంది. అట్లాగే 3-10 పశువులు అనేటువంటివి ప్రతి నిర్వాహకునికి ఉండాలంటే అవి సాధ్యమయ్యేటటువంటి పని కాదు. అందుకోసం అని చెప్పేసి ఈ పశువుల పేడ పశువులు అనేటువంటివి ఇంత సంఖ్యలో కాకుండా పశువుల సంఖ్యను తగ్గి తద్వారా ఇంకా వ్యవసాయ వ్యర్థాలు ఏమైనా ఉంటే వాటిని ప్రత్యామ్నాయంగా ఏర్పాటు చేసుకొని గ్యాస్‌ను ఉత్పత్తి చేసే మార్గాలు ఏమన్నా ఉన్నాయా అనేటువంటిది కోణంలో పరిశోధన చేసినట్లయితే తద్వారా ఇంకో రకమైనటువంటి టెక్నాలజీని అభివృద్ధి చేయొచ్చు. కానీ టెక్నాలజీ అనేటువంటిది సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చేసినాం. కానీ దీంట్లో ఈ రకమైనటువంటి ఇబ్బందులు అనేటువంటివి ఉన్నాయి. ఈ ఇబ్బందులు అనేటువంటివి కూడా అధిగమించే విధంగా ఆ సాంకేతిక పరిజ్ఞానాన్ని మార్పు చేసుకోవాల్సినటువంటి అవసరము ఉంది. ఇక సౌరశక్తి అనేటువంటిది పుష్కలంగా ఉంది. మనకు దాదాపుగా మకర రేఖ ప్రాంతంలో కర్కట రేఖ ప్రాంతంలో ఉన్నాం కాబట్టి కొంచెం అటు ఇటుగా అయన రేఖ ప్రాంతంలో ఉన్నాము. కాబట్టి ఎక్కువ ఈ యొక్క సౌరశక్తి అనేటువంటిది ఎక్కువగా అందుబాటులో ఉండేటటువంటి పరిస్థితి ఉంది ఇండియాలో. కాబట్టి ఈ సౌరశక్తిని వాడుకునే విధంగా ఈ సాంకేతిక పరిజ్ఞానం అనేటువంటిది కొంత అందుబాటులోకి వచ్చింది. ముఖ్యంగా వాటర్ హీటర్లు ఇలాంటివి. నీటి పంపులు, కుక్కర్లు వంటి సోలార్ ఉత్పత్తులు కూడా కనుగొనబడినాయి. అంటే సోలార్‌తో నడిచేటటువంటి మోటార్లు గాని, అట్లాగే కుక్కర్లు ఇలాంటివి కొన్ని ఉత్పత్తులు కనుగొనబడినాయి. వీటి యొక్క నీటి సరఫరా పంపులు ప్రస్తుతం విద్యుత్ శక్తితోనూ, డీజిల్‌తోనూ పనిచేస్తున్నాయి. వీటి స్థానంలో సౌరశక్తి పంపులను ఉపయోగిస్తే ఖర్చులతో
ఎంతో ఆదా అయ్యేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు వాడేటటువంటి పంపులన్నీ కూడా, మోటార్లన్నీ కూడా దేనితో పనిచేసేటివి? విద్యుత్ శక్తితోనో, లేదంటే డీజిల్‌తోనో పనిచేసేటువంటి మోటార్లు. కానీ వీటి స్థానంలో మనం సోలార్‌తో ఉపయోగించేటువంటి సోలార్ శక్తితో నడిచేటటువంటి యంత్ర పరికరాలను ఉపయోగించుకున్నట్లయితే తద్వారా ఖర్చనేటువంటిది పూర్తిగా తగ్గిపోయేటువంటి అవకాశము ఉంటుంది. ఇది ఖర్చయ్యేటటువంటిది కాదు. సోలార్ శక్తిని ఎంత వాడుకున్నప్పటికి కూడా ఎవరికీ ఖర్చయ్యేటువంటి అవకాశము ఉండదు. రెండోది పర్యావరణ పరంగా కూడా ఎలాంటి సమస్యలు ఉత్పన్నమయ్యేటటువంటి అవకాశము లేదు. ఇక కానీ దీన్ని సౌరశక్తి అనేటువంటిది పనిచేసేటువంటి సామాగ్రి వాటి యొక్క సామాగ్రి అంతా కూడా వస్తువులు గాని లేదా పరికరాలు అనేటువంటివి చాలా ధరలు చూసినట్లయితే చాలా ఎక్కువ ధరల్లో ఉన్నాయి. వాటిని సాధారణమైనటువంటి పేదలు కొనేటటువంటి పరిస్థితి లేదు. అంటే పేద వర్గానికి అందుబాటు ధరల్లో లేవు. అందుకే సౌరశక్తి పుష్కలంగా ఉన్నప్పటికీ గ్రామాల్లో వాటిని వినియోగించుకునేటువంటి స్థితిలో ఈ యొక్క వినియోగించుకునేటువంటి స్థితిలో ప్రజలు లేరు. ఎందుకంటే వాటి యొక్క ధరలు అధికంగా ఉన్నాయి. కాబట్టి ఆ ధరలను తగ్గించేటటువంటి విధంగా ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని మార్పు చేయాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. ఇంకొక సమస్య ఏమంటే ఈ సోలార్ యొక్క పనిచేసేటటువంటి యంత్ర పరికరాల విషయంలో కొన్ని సందర్భాల్లో ఎండలేని సమయంలో వంట చేసుకోవడం అనేటువంటిది చాలా ఇబ్బందికరం. ఇప్పుడు బాగా మేఘావృతమైందనుకో, లేదా అసలు సూర్యుడు కనిపించినటువంటి పరిస్థితి ఉందనుకో, అలాంటి మబ్బులు ఎక్కువగా కమ్ముకున్నటువంటి పరిస్థితుల్లో అక్కడ ఎండ ఉండదు. ఎండ లేనప్పుడు సోలార్‌తో పనిచేసేటటువంటి ఈ యొక్క యంత్రాలనేటువంటివి మిగతాటివి ఏవి కూడా పనిచేసేటువంటి పరిస్థితి ఉండవు. కాబట్టి ఈ సోలార్ యొక్క శక్తితో పనిచేసేటువంటి ఉత్పత్తిని ప్రభుత్వం ప్రోత్సహించాలి ఒకటి. రెండోది అవన్నీ కూడా ప్రజలందరికీ కూడా అందుబాటులో ధరలో ఉండేటట్లుగా వాటిని అందుబాటులో ధరలో ఉంచేటట్లుగా ప్రభుత్వం అనేటువంటిది విధానపరమైనటువంటి నిర్ణయాలను తీసుకొని అందరికీ అందుబాటులో ఉంచితే అన్ని గ్రామాలలో ఉన్నటువంటి ప్రజలు కూడా వాటిని విరివిగా ఉపయోగించి తద్వారా ప్రత్యామ్నాయంగా ఉన్నటువంటి ఈ యొక్క డీజిల్ మరియు విద్యుత్ శక్తి అనేటువంటిది ఎంతో పొదుపయ్యేటువంటి అవకాశము ఉంటుంది. కాబట్టి ఆ రకమైనటువంటి టెక్నాలజీని, సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. ఇక ఈ నీటి విషయానికి వచ్చినట్లయితే నీరు మరియు శక్తి సమస్యలు తలెత్తకుండా నీటికి సంబంధించినటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసుకోవాలి. అంటే ఇప్పుడు మనకి గ్రామీణ ప్రాంతాల్లో గాని, పట్టణ ప్రాంతాల్లో గాని నీటి వృధా అనేటువంటిది విపరీతంగా నీటి వృధా అనేటువంటిది జరుగుతా ఉంది. సో నీటిని ఎక్కువగా వృధా చేసినట్లయితే వాటిని తిరిగి పొందేటటువంటి అవకాశము చాలా తక్కువ. అంటే ఆ నీటిని శుద్ధి చేసుకొని వాడుకునేటటువంటి ఇబ్బంది చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి వ్యవహారం. కాబట్టి మొదట్లోనే ఆ వ్యర్థం అనేటువంటిది వృధా చేయకోకుండా దాన్ని చాలా పొదుపుగా అవసరం మేరకు వాటిని నీటిని వాడుకునే విధంగా తగిన విధంగా చర్యలు తీసుకోవాలి. ఈ యొక్క సాంకేతిక నీటిని వాడుకోవడానికి గతంలో పూర్తిగా ఏం చేసేవాళ్ళము, చెంబులతోనో లేకపోతే పెద్ద పెద్ద బిందెలతోనో వాటిని పోసుకోవడమో, కడుక్కోవడమో ఇలాంటి పరిస్థితి ఉండేది. దాన్ని శుభ్రంగా ఇప్పుడు ట్యాబులతో వచ్చినాయి. ఎంత మేరకు అవసరమో అంత మేరకే ట్యాబ్ తిప్పుకొని వాడుకోవచ్చు. సో ఆ రకంగా ఈ నీటిని వాడుకోవడంలో అదేవిధంగా పైప్ లైన్ సిస్టమ్ కూడా ఎక్కడే కానీ లీకేజ్ లేకుండా వాటిని వృధా అనేటువంటిది లేకుండా జరగకుండా అందరికీ అందుబాటులో ఉండేటట్లుగా ఈ యొక్క సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయాల్సినటువంటి అవసరము ఉంది. అట్లాగే సాంప్రదాయ ఇంధన వనరులను సంరక్షిస్తూ మన అవసరాలను తీర్చుకోవడానికి సాంప్రదాయేతర ఇంధన వనరులను కూడా అధికంగా వాడినట్లయితేనే తగినటువంటి కృషి చేయాలి. ఈ విధంగా కృషి చేయగలిగినప్పుడు మాత్రమే దీన్ని ఈ యొక్క సాంకేతిక పరమైన ఇబ్బందులను అధిగమించేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఇవి సాంకేతిక గ్రామీణ సాంకేతికత అమలులో ఇబ్బందులు అనేటువంటివి ఉన్నాయి. వీటిని అధిగమించే విధంగా ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసుకోవాల్సినటువంటి అవసరము ఉంది. ముఖ్యంగా ఇంతవరకు చెప్పుకున్నట్లుగా ఇక్కడ వ్యవసాయ వ్యర్థాలను
మామూలుగా పూర్తిగా ఈ యొక్క హరిత విప్లవం అనేటువంటి వల్ల దానివల్ల వచ్చినటువంటి ప్రతికూల ప్రభావాన్ని అధిగమించే విధంగా యాంత్రికీకరణ అనేటువంటిది ఉండాలి. అంతేగాని నిరుద్యోగ సమస్యను పెంచేదిగా ఉండకూడదు. అట్లాగే వ్యవసాయ వ్యర్థాల నుంచి పూర్తిగా ఆహ్, ఈ యొక్క వ్యర్థాల నుంచి పూర్తిగా ఉప వస్తువులను, అవసరమైనటువంటి వస్తువులను తయారు చేసుకునే విధంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. అట్లాగే ఈ యొక్క పురాతన ఎడ్ల బండ స్థానంలో ఎట్లయితే ఆధునిక ఉత్పత్తి పద్ధతుల్లో వీటిని వాటి యొక్క పరిమాణంలో, వాటి యొక్క బ నా నాణ్యతలో, వాటి యొక్క సామర్థ్యంలో ఎలాంటి మార్పు చేసుకొచ్చి బండు బ బ ఈ యొక్క బరువును మార్చినారు. కానీ వాటి యొక్క ధర, నిర్మాణ వ్యయం అనేటువంటిది చాలా ఎక్కువగా ఉంది. వాటి యొక్క నిర్మాణ వ్యయాన్ని తగ్గించేటట్టుగా ప్రయత్నం చేయాలి. అట్లాగే గోబర్ గ్యాస్ యొక్క ఉత్పత్తి వినియోగించాలంటే దానికి చాలా కొన్ని ఇబ్బందులైనటువంటివి ఉన్నాయి. పశువుల పేడ అనేటువంటిది అధికంగా కావాలి. 3-10 పశువులు అవసరమై ఉండాలి. నీటి కొరత అనేటువంటిది ఉండకూడదు. చలికాలంలో గ్యాస్ తగ్గిపోయేటటువంటి అవకాశం ఉంది. సో, ఈ సమస్యలన్నింటినీ అధిగమించే విధంగా ఈ సాంకేతిక పరిజ్ఞానంలో మార్పు చేయాల్సినటువంటి అవసరము ఉంది. అట్లాగే సౌరశక్తితో నడిచేటటువంటి అనేక ఇతర వస్తువులను కూడా ఉత్పత్తి చేయాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. ఎందుకంటే వాటిని ఎక్కువ ధరలైనటువంటి సౌరశక్తితో నడిచేటువంటి ఉత్పత్తులన్నీ కూడా చాలా ఎక్కువ ధరలో ఉన్నాయి. అవి ప్రజలకు అందుబాటులో లేవు. కాబట్టి అందరికీ కూడా అందుబాటు ధరలో ఉంచే విధంగా ప్రభుత్వం తక్కువ ధరలకే, సబ్సిడీ ధరలకైనా ఇయ్యాలి. లేదంటే వాటి యొక్క ధరలను తగ్గించే విధంగా తగినటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయాల్సినటువంటి అవసరము ఉంది. ఇక నీటి యొక్క నిర్వహణను కూడా సమర్థవంతంగా వినియోగించుకున్నప్పుడే అందరికీ కూడా అందుబాటులో ఉండేటువంటి అవకాశము ఉంది. కాబట్టి నీటిని వృధాను అరికట్టే విధంగా ఏ రకమైనటువంటి సాంకేతిక పరిజ్ఞానం అవసరమవుతుందో అటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. ఇది ఈ యొక్క గ్రామీణ సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించడంలో లేదా అమలు చేయడంలో ఉన్నటువంటి ఇబ్బందులుగా మనము దీన్ని చెప్పుకోవచ్చు. సో, ఇది ఈరోజు కాన్సెప్టు. ఇంకా దీని మీద ఏమన్నా డౌట్స్ ఉంటే వాటిని క్లారిఫై చేస్తాం. ఇంకేం చెప్పండి. చెప్పమ్మా. రెడీ అవుతా ఉంది. ఇంకా అది చాప్టర్ వైజ్ నేను ఇప్పుడు లెసన్ చెప్పినాను అంటే దానికి సంబంధించినటువంటి మెటీరియల్ సిద్ధం చేసే నేను మీకు పీపీటీ రూపంలో తీసుకొస్తా ఉన్నా. కాబట్టి మీకు దీని మీదే ఇబ్బంది పడాల్సిన పనిలే. నేను చెప్పిన ప్రతి క్వశ్చన్‌కి తగిన ఆన్సర్‌లు రెడీ చేసే మీకు చేస్తున్నా. మీరు ఇబ్బంది పడాల్సిన పని లేదు. కొంచెం ఇంకా కొంత లాస్ట్‌కి 1 వీక్ టైంలో మీకు ఆల్మోస్ట్ అందరికి అంతా సిలబస్ పరంగా అన్ని క్వశ్చన్‌లకు మీకు టైప్ చేసిన మెటీరియల్ ఈ రకంగా నేను 4, 5 చాప్టర్‌లు పంపించిన చూడు. ఆ రకంగా ఈ మిగతావి కూడా మొత్తం అంతా ఒకటే పీడీఎఫ్ చేసి D1కి ఒకటి, అట్లాగే D3 ఉంది కదా, 3 క్లస్టర్ 1 పేపర్, క్లస్టర్ 3 పేపర్లు రెండింటికి సంబంధించి కొన్ని పంపించేటటువంటి ఏర్పాటు చేస్తా. సో, దాంట్లో ఇబ్బంది ఏం లేదు. మీరు అంతవరకు వింటారని దీనికి సంబంధించినటువంటి డౌట్స్ ఏమైనా ఉంటే అడగండి. అంతేగాని దీని గురించి పెద్దగా ఆలోచన చేయాల్సిన పని లేదు. మెటీరియల్ వర్క్ అయితే నేను అన్ని చేసి పీడీఎఫ్ ఫార్మాట్‌లో దీన్ని మీకు అందుబాటులో ఉంచుతా. ఈ మెటీరియల్ పరంగా మీరు రాసుకోవాల్సినటువంటి అవసరం కూడా లేకుండానే నేను చేస్తా. ఇంకా ఏం లేదు సార్. అవునా? సరే. ఇంకా